ఆమెని సకల లోకాలు తిరుగుతూ మార్గవశమున భూలోకమునకు వచ్చాడు. ఆ భూలోకం దేవుడు కలుగుతున్నాడు. ఆ భూలోకములో మానవుడు పడుతున్న కష్టమును చూశాడు. ఆహా, వీరి కష్టాలు ఏ విధంగా తొలగిపోవాలి అని చెప్పి అనుకున్నాడు. అనుకొని సరాసరి విష్ణు లోకమునకు వచ్చాడు. ఆ విష్ణు లోకములో శ్రీ మహావిష్ణువు ఏ విధముగా ఉన్నాడయ్యా అంటే ఆ ఫోటోలో కనపడద్దయ్యా. ఒక చేతిలో శంఖము, మరొక చేతిలో చక్రము, మరొక చేతిలో గద, మరొక చేతిలో పువ్వు, అవన్నీ ఉన్నటువంటి ఆ శ్రీగారిని ఆ నారదమామని చూసి అంటున్నాడు, ఆహా, మిమ్మల్ని చూడడానికి నా 2 కన్నులు చాలటం లేదు అని చెప్పి చూసి నమస్కారం చేశాడు. అప్పుడు నారదుని చూసి ఆ శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, నారదా, నిన్ను అందరూ కయ్యాలమారి అంటారు, అంటే లొల్లీలు పెట్టించేవాడు. మరి నాకు మాత్రం నువ్వు ప్రియమైన వాడవే బిడ్డ. ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా కానీ 10 మంది కోసమే చేస్తావు నాయనా. అందుకే నీవంటే మాకు చాలా సంతోషం. నీవు వచ్చిన పని ఏమిటో చెప్తే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అన్నాడు. అందులకుతంటున్నాడు తండ్రి దామోదర, భూలోకములో ఎందరో మంది ఎన్నో విధములుగా కష్టపడుతున్నారు. వారి కష్టాలు తొలగిపోవాలి అంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి అన్నాడు. అందులకుతంటున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎవరి కష్టములైనా అతనే తొలగిపోతాయి. ఈ వ్రతం చేసే వాళ్ళు తెల్లవారగానే లేచి స్నానాలు చేసి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఏమని అనగా, ఓ దేవాది దేవా ఇటుకూడది, ఓ దేవాది దేవా ప్రభు సత్యనారాయణ స్వామి, మేము ఈ రోజున మీ వ్రతం చేసుకుంటున్నామని మనసులో స్వామి వారిని ధ్యానం చేసుకొని నమస్కారము చేసుకోవాలి. ఆ విధముగా నమస్కారం చేసుకున్న తర్వాత మధ్యాహ్న కాలమే కానీ సాయంకాలమే కానీ మనకు సమయం ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఆ భగవంతుడి యొక్క పూజ చేయాలి. బ్రాహ్మణుడు చెప్పే కథలను భక్తి శ్రద్ధలతో వినాలి. మరియు బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయాలి. మరియు బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలు కూడా ఇచ్చి కథ శ్రద్ధగా విని ఆ రోజు రాత్రం జాగారణ ఉన్నా సరే కానీ ఉత్తర పూజ చేయంత వరకు ఒక్కొక్క దీపమైనా సరే కాపాడాలనయ్యా. ఇది భూలోకంలో మిక్కిలి సులభమైన మార్గం నాయన. ఇది శ్రీ స్కాందరేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్తగాం. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై.